విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రేపు అమీర్పేట్ మైత్రివనం సర్కిల్లో ఆయనకి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా కొంత ప్రచారం జరుగుతుంది, వార్తలు కూడా వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కృష్ణకుమార్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని మైత్రివనం సర్కిల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా, అది కూడా ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ మాట ఇవ్వడం, ఆయన సహకారంతోనే అక్కడ విగ్రహ ఏర్పాటు జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి, అలాగే నవరస నటనా సార్వభౌమ విశ్వవిఖ్యాత, ఆయనకి మనం బిరుదులు పెట్టడానికి కూడా సరిపోము. ఎగ్జాక్ట్. అలాంటి ఒక వ్యక్తి విగ్రహం అక్కడ పెట్టడం అనే విషయం గురించి రాద్ధాంతం చేసేవాళ్ళు ఎవరైనా సరే, అంతకంటే నాకు ఈ మాటలు కూడా రావట్లా, అంతకంటే దివాళా కోరుతాను ఇంకొకటి లేదు. ఇంకా అది రేపు జరగబోయే ఘటన ఎంత గొప్పదో, వీళ్ళ కామెంట్స్ అంత దివాళా కోరుతాను. ఇప్పుడు ప్రతి తరంలోనూ ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఐన్స్టీన్ గారు బతికున్న కాలంలో నేనున్నాను అని చెప్పుకుంటారు, అంతేగాని నేనున్న కాలంలో ఐన్స్టీన్ గారు ఉన్నారని ఎవరో చెప్పుకోరు. తెలివి తక్కువలు తప్పితే, లేకపోతే వదరబోతులు తప్పితే అనుకోరు. అంటే ఏంటి, ఐన్స్టీను, న్యూటను, అలాగే నెపోలియను, మన దేశంకి వస్తే మన దేశంలో గాంధీజీ, అంతకుముందు చూస్తే అశోక చక్రవర్తి, అది ఇది కాదు అనుకుంటే మహానుభావుడు బుద్ధుడు, ఇట్లా ఆ కాలంలో ఉన్న వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు ఉన్న కాలంలో మేము పుట్టాము, మేము ఎంత అదృష్టవంతులమే అనుకుంటారు. అదే వరవడి తీసుకుంటే గనక మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మద్రాసుతో కలిసి ఉన్న ఆంధ్రదేశం కావచ్చు, ఎవరమైనా సరే ఆయన ఉన్న కాలంలో ఆయన నడయాడిన నేల మీద మనం కూడా ఉన్నాము, నడయాడాము అనేది చెప్పుకోవటం గర్వకారణం. ప్రతి తెలుగు వాళ్ళకి ఎన్టీఆర్ని మావాడు అని అనుకోవటం ఒక గర్వకారణం. ఇక కాదు కూడదు, ఇది రాజకీయాలతో ముడిపెట్టి మేము కాదు, మాకు ఇష్టం లేదు, మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో మా ప్రాంతం వాడు కాదు, మా కులం వాడు కాదు అని మాట్లాడేవాళ్ళు ఎవరైనా సంకుచిత మనస్తత్వం ఉన్నవాళ్లే నా దృష్టిలో. ఓకే, నా దృష్టిలోనే కాదు, వాస్తవం కూడా అది. అయితే ఒకప్పుడు ఈ ఎన్టీఆర్ పెట్టిన రాజకీయ పార్టీ, ఈ సినిమాల్లో ఆయన ఒక వెలిగారు, ఆయన ఒక చరిత్ర సృష్టించారు. నటుడుగా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, అసలు రోజుకి గడియారంతో పోటీపడి ఆయన కృషి చేశారు. దాని ఫలితమే ఆయన సినిమాలు. సరే, అది అయిపోయిన తర్వాత అదే ఊపిలో రాజకీయాల్లో కూడా వచ్చారు. రాజకీయాల్లో కూడా అట్లాగే చేశారు. అంటే పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లో సుడిగాలి పర్యటన. పైగా పార్టీ పెట్టేటప్పుడు కొంతమంది కలిసి కూర్చుని మాట్లాడుకుని పార్టీ పెట్టినప్పటికీ కూడా ఒక వ్యూహము, ఎత్తుగడ ఆ విషయంలో మట్టుకు ఎన్టీఆర్ అప్పుడు అందరూ ఏం చెప్పారంటే, అక్కడొక పట్టణంలో ముఖ్య పట్టణాల్లో మీటింగులు పెడదాము అని చెప్పారు. ఆయన అట్లా కాదు, నేను రోడ్డు ఎక్కుతాను, నేను రాష్ట్రం అంతా పర్యటన చేస్తాను అని చెప్పి ఆయన తీసుకున్న రూట్ మ్యాప్ అది. ఆయన రూట్ మ్యాప్లో ఆయన తిరిగారు, రోడ్ల మీదే స్నానాలు చేశారు, కారులోనే తిన్నారు, రోడ్ల మీద తిన్నారు, కారులోనే నిద్రపోయారు. ఆయనకు ఒక సొంత ఇల్లు, వాకిలి, మంచి చెడు ఏమీ లేవు. ఆఖరికి కొడుకు పెళ్ళికి కూడా వెళ్ళని పరిస్థితి.
మామూలుగా అయితే ఎంత కోపం వస్తుంది, ఎంత బాధ్యతారాహిత్యుడి కింద చూస్తారు కొడుకు పెళ్ళికి వెళ్ళకపోతే. మరి ఆయన అన్నారా ఎవరన్నా? ఎందుకు ఇదంతా చేసింది? ఎందుకు? లోక కళ్యాణం కోసం. రాష్ట్రంలో ఒక కొత్త అవసరం ఉంది, రాజకీయ అవసరం ఉంది, ఒక వ్యాక్యూమ్ ఉంది, దానిని ఫిల్ చేయడానికి నేను వచ్చాను అని. ఇప్పుడు సినిమాలు చేయటానికి, సినిమాల్లో ఆయన ఎలా అవతార పురుషుడిగా ఫీల్ అవుతారో, రాజకీయాల్లో కూడా నా అవసరం ఉందని ఆయన నమ్మాడు. అలా నమ్మటమే కాదు, దానికోసం సర్వశక్తులు ఒడ్డాడు ఆయన. ఆ వయసులో అలా తిరుగుతారా మరి ఎవరన్నా? తిరిగారు, చేశారు. అలాంటి వ్యక్తి ఎన్నో విధాలుగా ఒక మార్గదర్శకుడైన వ్యక్తి, ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే చెప్పుకోవాల్సిన వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, అది కాదు పాయింట్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేశాడు అనేది చూసుకుంటే, కిలో 2 రూపాయలు బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు. ఆ రోజుల్లో జనతా వస్త్రాల గురించి బాగా డబ్బులున్న వాళ్ళు కూడా ఆయన మీద అభిమానంతో వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళతోటి, పని వాళ్ళతోటి ఆ జనతా వస్త్రాలు తెప్పించుకుని జనతా వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు తెలుసు నాకు. అంటే ఆ క్రేజ్ అట్లాంటిది. ఇప్పుడు ఆయన అంటే అభిమానం, ఆయన ఇచ్చిన బియ్యం తిన్నారు, డబ్బులున్నోళ్ళైనా తిన్నారు. అంటే ఏంటి ఈ మహత్యం అసలు? ఎలా ఈయనకి ఆలోచన ఎలా వచ్చింది అనేది, ఆయన మీద ఇష్టంతో చేసే పనులు అవన్నీ చేశారు. ఇవన్నీ ఎవరి కోసం చేశారు? పేదల కోసమే చేశారు, దిగువ మధ్యతరగతి వాళ్ళ కోసమే చేశారు. డబ్బులున్న వాళ్ళ కోసం కాదు ఆయన చేసింది. సరే, అవి చేశారు. అవి చాలనట్లు బీసీ ఆత్మగౌరవానికి ఒక కొత్త ఊపిరి తీసుకొచ్చి, ఆ రోజు వరకు అగ్రకులాల వాళ్ళది ఒక రాజ్యం ఏలింది, రిజర్వేషన్స్ పుణ్యమా అంటూ ఎస్సీ ఎస్టీలకి ఒక రాజకీయ చైతన్యం వచ్చింది, అలాగే వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది. కానీ ఇటు కింద వాళ్ళలోనూ లేకుండా అటు పై వాళ్ళలోనూ లేకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్న బీసీలకి ఆయన ఒక కొత్త ఊపిరిచ్చారు. అసలు వాళ్ళ అస్తిత్వానికి మీరు ఒకళ్ళు ఉన్నారా అని గుర్తించింది. యాదవ, గౌడ, చాకలి, మంగలి, ముతరాసి, ఇట్లా ఈ కులాలు, కుమ్మరి, కమ్మరి, అసలు ఈ బీసీ కులాలు మొత్తం జనాభా చూసుకుంటే ఎస్సీ ఎస్టీల కన్నా వీళ్ళు జనాభా ఎక్కువ, అగ్రకులాల కన్నా కూడా ఎక్కువ. మరి అలాంటి బీసీలుకి ఒక ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా బీసీలు వెన్నెముగ్గా ఉన్నారు, బీసీలే వెన్నెముగ్గా ఉన్నారు. అయితే అలాంటి బీసీ అస్తిత్వానికి ఊపిరిగుతాడు. అయిపోయిందా? అది చాలనట్టు ఆంధ్రాలో మున్సిపల్ కరణాలు వ్యవహారాన్ని పక్కన పెట్టి వాళ్ళ మోనోపలీని ఛాలెంజ్ చేశాడు. వాళ్ళకి ఒక రకంగా ఏంటంటే, మనకి గిలకల మీద కొడితే అది కొట్టినప్పుడు పెద్ద దెబ్బ అనిపించదు, కానీ మొత్తం మనిషిని షేక్ చేస్తుంది ఆ దెబ్బ. అట్లా ఆ పని చేశాడు అక్కడ. ఇక్కడికి వచ్చి తెలంగాణలో పటేల్ పట్వారీ విధానాన్ని రద్దు చేశాడు. అలాగే ఇక్కడ కిలో 2 రూపాయల బియ్యం. ఆంధ్రాలో ఇది పెద్ద ఎఫెక్ట్ కాదు, కానీ ఎందుకంటే ఆంధ్రాలో దాదాపు 90% జనాలుకి బియ్యం దొరుకుతుంది, తిన్నారు. అంటే రాయలసీమలో రాగి ఎక్కువ తింటారు, కానీ కోస్తాంధ్ర మొత్తం అన్ని జిల్లాల్లో కావచ్చు, కర్నూలు కావచ్చు, పక్కనే ఉండే కడప కావచ్చు, అనంతపూర్లో మళ్ళీ రాగి ఇది ఎక్కువ, కానీ చిత్తూరు, అనంతపూర్లో రాగి ఎక్కువ, కానీ వీళ్ళు బియ్యమే ఎక్కువ అవైలబిలిటీ ఉండేది. ఆంధ్ర వాళ్ళకి పెద్దగా ఈ కిలో 2 రూపాయల బియ్యం మరీ పేదవాళ్ళకి తప్పితే ఎవరిపైనా పెద్ద ప్రభావం చూపించలేదు. కానీ మధ్యతరగతి వాళ్ళ మీద, ఎగువ మధ్యతరగతి వాళ్ళ మీద. తెలంగాణలో నాకు చాలామంది రెడ్డి కులస్తులు నాకు చెప్తారు, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఏమంటే, జీవితంలో మొదటిసారి మా కడుపు నిండా అన్నం పెట్టిన మహానుభావుడు మీరు. ఈ రోజుకి కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా కావచ్చు, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం పార్టీని చాలా తెలివిగా పారద్రోలేమని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ రోజుకి కూడా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి పట్టుంది. ఇంకా తెలుగుదేశం పార్టీకి పట్టుంది తెలంగాణ. ఎగ్జాక్ట్లీ. ఉండటానికి కారణం ఏంటి అంటే,
వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లోకి రావచ్చు, టీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చు, కొన్ని చోట్ల బీజేపీలోకి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళకి ఒక రాజకీయాల గురించి మాట్లాడగలిగే ఒక స్వేచ్ఛ, నేను మాట్లాడవచ్చు అనే ఒక ఉద్దేశాన్ని కలిగించింది మటుకు తెలుగుదేశం పార్టీ. ఈ రోజుకి చాలా చోట్ల ఇదే మాట చెప్తారు. ఎగ్జాక్ట్లీ. దాంతోపాటుగా అసలు తండ్రి ఆస్తిలో కూతురుకు కూడా అది అసలు నభూతో నభవిష్యత్తు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది దేశం మొత్తానికి మార్గదర్శకమైంది, చాలా విషయాల్లో మార్గదర్శకం. స్వాతంత్ర పోరాటం అప్పటి నుంచి కూడా ఆంధ్ర ప్రాంతము దేశం మొత్తానికి మార్గదర్శకం. ఇప్పుడు గాంధీ గారు కూడా ఇదే ఉద్దేశంలో ఉంటారు. ఆంధ్రాలో జరిగిన నేను అటువైపు వాడిని దక్షిణ భారత మనిషిని కాకపోయినప్పటికీ కూడా నేను ఇచ్చిన పిలుపులు అత్యధికంగా దాన్ని తీసుకుని చేసింది దక్షిణ భారతదేశమే అని చెప్తాడు ఆయన. అయితే ఆ మాదిరి రాజకీయ చైతన్యం ఉంటుంది ఇక్కడ. అలాగే పరిపాలించే వాళ్ళల్లో కూడా ఆ మాదిరి రాజకీయ చైతన్యం ఉంటుంది. సరే, ఆయన ఆడపిల్లలకి ఆస్తిలో ఆస్తి హక్కు ఇవ్వటం అనేది ఆయనే మొదలెట్టిన తర్వాత ఆ తర్వాత సుప్రీంకోర్టు దేశం మొత్తానికి ఇది ప్రతిపాదించింది. అది ఎంత దూరం వెళ్ళిందంటే, ఆడపిల్ల తండ్రి ఆస్తిలో ఏదో కొంత భాగానికి వారసురాలు కాదు, పుట్టుకతోనే ఒక కొడుకుకి ఏ విధమైన హక్కు అయితే ఉంటుందో అదే హక్కు కూతురుకు కూడా ఉంటది, కొడుకుతో ఆస్తిలో సమాన వాటా. అంటే ఇది ఎలా ఇంటర్ప్రిట్ అయిందంటే, ఈ సంవత్సరంలో ఈ యాక్ట్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం తర్వాత పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ఈ హక్కు ఉంటుంది అనేది వచ్చింది. అందుకని ఏం చేశారంటే, సుప్రీంకోర్టు ఎట్లా చెప్పిందంటే, ఈ మధ్యకాలంలో వచ్చిన తీర్పు ఎట్లా ఉంది అంటే, ఈ మీమాంస ఉంది కదా, పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత, అలా కాదు. ఒక కొడుకు ఎట్లా అయితే పుట్టుకతోనే తండ్రి ఆస్తికి వారసుడు అవుతాడో, కూతురు కూడా అట్లాగే పుట్టుకతోనే తండ్రి ఆస్తికి వారసురాలు అని చెప్పి ఇచ్చారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్టీఆర్ వేసిన ముందడుగు వల్లనే సాధ్యమైంది. మరి ఇలాంటి ఎన్టీఆర్ యొక్క విగ్రహం పెడుతుంటే, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా దీన్ని వ్యతిరేకించటం అనేది ఎట్లా అంటే, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దిన వ్యవహారం. అసలు మీ కేసీఆర్ ఆయన పుట్టింది కాంగ్రెస్లో అయినప్పటికీ కూడా తెలుగుదేశంలోనే పెరిగి పెద్దయ్యారు. నేను ఎన్టీఆర్కి ఆంతరంగిక వ్యక్తినని, తెలుగుదేశంలో నేను నెంబర్ 2నని ఆయన చాలా కితాబులు ఇచ్చుకుంటారు. అది చాలనట్లు ఎన్టీఆర్ దగ్గర మార్కులు కొట్టేయటానికి, ఎన్టీఆర్ దగ్గర నుంచి ఎన్టీఆర్ దృష్టిలో పడటం కోసం ఈయన వేసిన పిల్లి మొగ్గలు ఎవరో వేసి ఉండలేదు. తన కొడుక్కి ఆయన పేరు పెట్టాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఒకానొక సందర్భంలో కేటీఆర్ నాకు ఎన్టీఆర్ పేరు గుర్తుగా నాకు మా నాన్న నాకు ఎన్టీఆర్ అని పెట్టారు, నందమూరి తారక రామారావు, కల్వకుంట్ల తారక రామారావు అనే పేరు, తారక రామారావు అనే పేరు అట్లా వచ్చింది నాకు అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఈ మధ్యకాలంలో ఏదో ఒక ఇలాగే ప్రెస్లో అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, కాదు వాళ్ళ నాన్న పేరు రామారావు, అందుకని నాకు ఆ పేరు పెట్టారు అని. అంటే వీళ్ళు ఎంత అబద్ధాలు ఆడతారో చూడండి. ఈ రకమైన సోషల్ మీడియాని కూడా ఎట్లా అబద్ధ ప్రచారం చేస్తారో అందుకు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. మరి కేసీఆర్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని అంటే, మరి ఎట్లా ఆయనకు మనసు ఒప్పుతుందో మనకైతే తెలియదు. సరే, వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన వాగ్దానానికి తగ్గట్లుగా అక్కడ మైత్రివనం సెంటర్లో బొమ్మ పెడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ ఒక వారం రోజులుగా ఈ వ్యవహారం వచ్చిన దరిమిల ఈరోజు ప్రెస్ మీట్లో, సోమాజిగూడ ప్రెస్ మీట్లో ఆంధ్ర ఉక్కు పాదాలు అనే ఇనప పాదాలు పేరుతోటి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ బొమ్మ పెట్టడానికి వీల్లేదు. ఎట్లా పెడతారు ఇక్కడ అసలు ఎన్టీఆర్ బొమ్మ?
అని మాట్లాడుతున్నారు. మీకు మీకు ఒకటి అర్థం కావాలి, సంవత్సరాల తరబడి వెట్టిలో బతికింది ఈ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం. ఆ వెట్టి నుంచి విముక్తి చేసింది కమ్యూనిస్ట్ పార్టీ అయితే, ఆ తర్వాత కూడా ఎంతో కొంత పాత విధానాలు నడిచినాయి. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే ఒక ఆత్మగౌరవ నినాదం అనేది ఒకటి వచ్చి ఆయన పటేల్ పట్వారీ విధానం రద్దు చేయటం వల్ల, పటేల్ పట్వారీ విధానాన్ని రద్దు చేస్తూనే ఆయన రక్షిత కౌలు చట్టాన్ని ముట్టుకోలే. ఎన్టీఆర్ గొప్పతనం అది. కానీ మీ ప్రాంతం వ్యక్తి, ఆయన ఎన్టీఆర్ని మీ ప్రాంతం వ్యక్తి అని అనుకోవట్లేదు కదా మీరు, కానీ మీ ప్రాంత అస్తిత్వానికి కౌలుదారీ చట్టం ఒక పెద్ద ఆయువుపొట్టు లాంటిది కౌలు రైతులకి. మరి అలాంటి దాని జోలికి వెళ్ళలేదు ఆయన. పటేల్ పట్వారీని రద్దు చేశాడు. కానీ అలాంటి మహానుభావుణ్ణి మీరు ఈవేళ వ్యతిరేకిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? పైగా ఈ రక్షిత కౌలు చట్టాన్ని కేసీఆర్ రద్దు చేస్తే మీరు చూస్తూ ఊరుకున్నారు. మీరు తెలంగాణకి వాచ్ డాగులు ఇప్పుడు అని మీకు మీరు చెప్పుకుంటున్నారు. ఇది ఏమి, దేనికి సంకేతం? ఎందుకు మనము ఆంధ్ర తెలంగాణ అనే ఒక ప్రాంతీయవాదాన్ని ఎందుకు తీసుకురావాలి? కులాల పేరుని ఎందుకు తీసుకురావాలి? ఇవాళ అవన్నీ దాటేసి వచ్చేసాం మనం. ఇవాళ అసలు కులము ప్రాంతం అంటే నవ్వుతారు ఎవరన్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఒక చరిత్ర చెక్కిన శిల్పంలాగా ఎన్టీఆర్ బొమ్మ అక్కడ ఆవిష్కరించబడుతుంది. దానికి మీరు సంతోషించండి. అంత మహానుభావుడు అంటే ఈ ఏరియాలో మహానుభావులు లేరని నేను అనట్లేదు, చాలామంది మహానుభావులు ఉన్నారు. కానీ ఆ మహానుభావుల్ని ఎందుకు గుర్తించలేదు, ఎందుకు గౌరవించలేదు అని మీరు వెళ్ళి మీ కేసీఆర్ కాలర్ పట్టుకోండి, తప్పులేదు. అంటే పెట్టిన వాడికి అదే విధానము, పెట్టని వాడికి అదే విధానమా మీకు? అసలు తెలంగాణని తీసుకొచ్చానన్న పేరుతోటి తెలంగాణని అడ్డంగా నిలువుగా దోచుకున్న కేసీఆర్ని మీరేం మాట్లాడట్లా ఈరోజు. కానీ ఈ ప్రాంతానికి ఎనలేని కృషి చేసి ఈ ప్రాంతానికి ఒక ఎలివేషన్ తీసుకొచ్చాడు ఆయన ఎన్టీఆర్. మరి అలాంటి ఎన్టీఆర్ గురించి మీరు ఈ విధంగా మాట్లాడి ఆయన విగ్రహం వద్దు అనటం అనేది మీ అల్పబుద్ధిని చూపిస్తుంది తప్పితే వేరేదేమీ లేదు. మీకు ఆంధ్ర ప్రాంతం వాడిగా ఎన్టీఆర్ని గుర్తిస్తే గనక దానంత ఆత్మహత్యా సదృశ్యం ఇంకొకటి లేదు. ఆయన ఆంధ్ర ప్రాంతం వ్యక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ తెలుగు వాళ్ళకి చెందిన వ్యక్తిగా గుర్తిస్తారు. పైగా ఇంకోటి, ఖమ్మంలో 2 సంవత్సరాల క్రితం ఒక పెద్ద విగ్రహం పెడుతుంటే అప్పుడు కూడా ఇట్లాగే కొంతమంది చేత కేసులు వేయించి ఆ విగ్రహం ఆవిష్కరణకి నోచుకోకుండా చేశారు. కోర్టులో కేసులు వేసి. అందుకోసం ఏంటి అంటే మీరు ఇట్లాంటి వాటికి మోకాలు అడ్డటం మట్టుకు మంచి పద్ధతి కాదు. పైగా మీకు ఏమైనా రాజకీయ వైరుధ్యాలు ఉంటే వేరేగా చూసుకోండి. కానీ ఒక వ్యక్తిగా మట్టుకు ఎన్టీఆర్ని మీరు పక్కన పెట్టడము అంటే మీరు ఒక కాలానికి దార్శనికుడిని మీరు పక్కన పెట్టినట్టు అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.